సీఎం ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సేవల పనితీరు మెరుగుదల, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్పై సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. వర్షంలో నానడం వల్ల అంగన్వాడీ భవనాలలో పెచ్చులు ఉండే ప్రమాదం ఉందని, అటువంటి భవనాలను గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరి బిల్డింగ్స్ అన్ని తడిసి కూలిపోయేటువంటి ప్రమాదం, బిల్డింగ్ లోకి పాములు తేళ్లు వచ్చి జరువులు వచ్చే ప్రమాదం, తర్వాత డ్రింకింగ్ వాటర్ సరైనది మనం కూడా ఇవ్వకుండా ఉంటే మరి వంటలో కానీ డ్రింకింగ్ వాటర్ లో కానీ పొల్యూట్ అయ్యి కంటామినేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిది కూడా డిడబ్ల్యూఎస్ అందరు కింది వరకు మరి మన అంగన్వాడీ సెంటర్స్ కు ఆయాలకు కానీ తర్వాత టీచర్ అమ్మలకు మీరు కూడా ఈ రకంగా ఫోన్ మెసేజ్ లేదా విజిట్ చేయడము లేదా సర్క్యులర్ జారీ చేయడం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. లేదా ఫోన్ కాల్స్ ద్వారానైనా కూడా అక్కడ ఉండేటువంటి సిడిపిఓలకు చెప్పడం, వాళ్ళు ఆ మండలంని లేదా ప్రాజెక్టుని యూనిట్ గా తీసుకొని చేయాలి. మొన్న అనుకుంటా నిర్మల్ జిల్లాలో మరి ఆ బిల్డింగ్ లో పెచ్చలూడి ప్రెస్ వచ్చేంత వరకు మనం ఎక్కడున్నాం, అది ప్రెస్ ఇచ్చే దాని మీద ఉండే అంత శ్రద్ధ మరి అక్కడ కూర్చోబెట్టొద్దు అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి కదా. ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది, మళ్ళీ తర్వాత ఇంకా కొత్తగా కూడా ఇక్కడ పెచ్చలూడినట్టుగా రావడం జరిగింది. ఇది ఏదో ఆటవిడుపులాగా కాదు. దాని